హాయ్ వెల్కమ్ టు విజయ వ్లాగ్స్. టుడే నేను ఆలూ బిర్యానీ చేస్తున్నాను. అందుకోసమని 3 గ్లాసెస్ దావత్ బిర్యానీ రైస్ తీసుకొని హాఫ్ అన్ అవర్ సేపు నానబెడుతున్నాను. మొత్తం ఒక 3 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసి దాన్ని ఫ్రై చేశాను. ఇలా ఈ రంగుకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవర్ అయినాక ఇంకా వాటర్ మొత్తం తీసేసేసి బియ్యంని ఇలా ఒక 10 మినిట్స్ ఇలా ఉంచుకోవాలి. అప్పుడే బియ్యము మంచిగా పెద్దదిగా వస్తుంది రైస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక మీరు 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నారు కదా, ఒక 6 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకొని అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం ఆయిల్, ఎందుకంటే పుల్లలుగా రావడానికి, ఇలాచి ఇవన్నీ వేసి వాటర్ మరిగినాక అప్పుడు మనం బియ్యం ఆ రైస్ అందులో వేసేస్తే ఒక ఎంతవరకు ఉడికించుకోవాలంటే ఒక 80% వరకు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ బాయిల్ అయినాక నేను రైస్ వేయడం స్టార్ట్ చేశాను. అలా పొగలో వాటర్ కొంచెం చాలా వేడెక్కినాక అందులో బియ్యం వేస్తే మంచిగా ఉంటుంది. ఎక్కువగా కలబెట్టని అవసరం లేదు, ఎందుకంటే అన్నం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడప్పుడు ఒకసారి ఇలా చెక్ చేయాలి. అన్నంని మరీ మెత్తగా కాకుండా ఒక పొంగు, ఒక వైట్ కలర్ లేయర్ వచ్చేంత వరకు ఉంచాలి. అప్పుడు 80% వరకు ఉడికించుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి బిర్యానీ రైస్ అనేది అన్నం 80% వరకు ఉడికిపోయింది. అందుకని నేను వాటర్ని మొత్తం తీసేసుకొని ఇలా చూడండి అన్నం ఎంత పుల్లలుగా వచ్చిందో. ఇలా చూడండి, నేను ఆయిల్ ఆనియన్స్కి ఎంత వేపానో అదే ఆయిల్ నేను మళ్ళీ బిర్యానీలో యూజ్ చేస్తాను, వేరే ఆయిల్ యూజ్ చేయను. అండ్ కొంచెం దీనికి యాడ్గా మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను నెయ్యి వేస్తాను 2 స్పూన్స్ దాకా. ఇది నాకు సరిపోతుంది ఆయిల్కి. అప్పుడు నేను ఒక 6 స్పూన్స్ ఆయిల్ వరకు 3 బిగ్ సైజ్ ఆనియన్స్కి తీసుకున్నాను. సో అది నాకు ఇప్పుడు సరిపోతుంది నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో నేను జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర అండ్ సాజీరా, కొంచెం నేనైతే కొన్ని ఆవాలు, బిర్యానీలో ఆవాలు వేయరు బట్ నేనైతే వేసుకుంటాను కొన్ని ఆవాలు కూడా. జీలకర్ర, కొన్ని 2 లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచీలు, చెక్క, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక గుప్పెడు నేను పుదీనా ఆకు తీసుకున్నాను. దాన్ని మంచిగా కడుక్కొని వాష్ చేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి పెట్టుకోవాలా. దాన్ని ఇప్పుడు నేను పోపులో యాడ్ చేశాను అండ్ కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని బాగా ఒకసేపు పుదీనా ఆకు బాగా మరిగినాక కొన్ని నేను టమాటాలు కూడా యాడ్ చేశాను. చిన్న కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటాలు. అండ్ పొటాటోను, ఒక పొటాటోకి పీల్ తీసి ఒక పొటాటోను 4 సైజెస్ వేసుకొని కట్ చేసుకున్నాను. నేను 3 గ్లాసెస్ రైస్కి ఒక 4 పొటాటోస్ తీసుకున్నాను. ఆ పొటాటోస్ని అందులో వేసేసుకొని కలపెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు. పొటాటోలు కొంచెం మరిగినాక అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు పొటాటోస్ ఉడికినాక నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా ఉడుకుతుంది సాల్ట్ యాడ్ చేస్తే. ఫస్టే సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా సాల్ట్ అంతా పొటాటో పీల్ చేసుకుంటుంది. అందుకని కొంచెం ఆయిల్లో పొటాటోస్ని వేపుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకోవడం మంచిది. దాంతోపాటు ఇప్పుడు నేను కారం కూడా యాడ్ చేశాను. నేను 3 స్పూన్స్ కారంకి 2 స్పూన్స్, నా దగ్గర ఉన్న స్పూన్కి 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. ధనియాల పౌడర్ కూడా నేను 2 స్పూన్స్ వేసుకున్నాను.
నేను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఎవరెస్ట్ బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కర్డ్ యాడ్ చేస్తున్నాను. అండ్ చూసుకోండి, నేను స్టార్టింగ్లో కూడా నేను లవంగాలు, ఇలాచీలు, స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఎందుకంటే స్టార్టింగ్లో యాడ్ చేశాను. అండ్ హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. అవి ఇంకా మగ్గాక ఇప్పుడు నేను రైస్ యాడ్ చేయడం కోసం అనేవి స్టఫ్ అంతా బయటకు తీసాను. ఎందుకంటే నేను అది మాడిపోతుంది లాస్ట్కి, అందుకని నేను స్టఫ్ బయటకు తీసి దాన్ని మిడిల్లో వేసాను పొటాటోస్ని గిట్ట. ఫస్ట్ ఒక లేయర్ రైస్ వేసేసుకొని దానిపైన నేను తీసుకున్న ఆ స్టఫ్ని మధ్యలో చూడండి. నేను ఇప్పుడు ఆ స్టఫ్ని వేసి అండ్ వేపుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొన్ని కూడా యాడ్ చేశాను ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ రైస్ యాడ్ చేశాను పైన. టోటల్ రైస్ వేసేసుకొని దానిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా అండ్ నెయ్యి అండ్ లెమన్ కూడా, ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశాను. చూడండి, ఇట్లా అన్నం పైన ఇట్లా యాడ్ చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్. టోటల్ అన్నీ ఎన్ని అయితే ఉన్నాయో నా దగ్గర ఇంకా అవన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసాను. అండ్ కొన్ని పుదీనా లీవ్స్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో పోపులో వేసాను, ఇప్పుడు కొన్ని ఆపుకున్నాను, అవి వేస్తున్నాను. తర్వాత లెమన్ పిండుతున్నాను. ఒక స్పూన్ నెయ్యి ఇక్కడ కూడా నేను వేసాను, మంచిగా ఉంటుంది ఫ్లేవర్ బిర్యానీకి. అండ్ ఆ స్టఫ్ పెట్టుకున్న ప్లేట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేసి ఆ వాటర్ దానిపైన, ఇంకా వాటర్ కావాలనుకుంటే చేతిలో ఇలా వాటర్ వేసుకొని ఇలా యాడ్ చేసి, నేను వాటర్ ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను నెయ్యి. ఇప్పుడు నేను మూత క్లోజ్ చేసేసి ఒక 10 to 10 minutes వరకు దాన్ని మొత్తం క్లోజ్ చేశాను మూత పెట్టి. ఇలా అయింది. ఇప్పుడు రైస్ చూడండి ఎలా అయిందో. అండ్ కింద మాడిపోకుండా ఉంటుంది కింద, ఎందుకంటే ఆయిల్ ఉంది, ఆ పొటాటోస్ గిట్ట అవి లేవు కదా, సో రైస్ మంచిగా వస్తుంది, మాడుతుందన్న భయం ఉండదు. ఒక 10 minutes వరకు ఉంచి ఆ తర్వాత నేను మూత తీసి కలుపుతాను ఇలా కొంచెం. చూడండి బిర్యానీ ఎలా అయిందో. ఇప్పుడు నేను చూడండి ఫైనల్గా బిర్యానీ అయితే మంచి టేస్ట్గా వచ్చింది. నేను ఇంకా ప్లేట్లోకి తీసుకున్నాను, మిర్చి కసాలను వేసుకొని తింటున్నాను. బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.